హాయ్ అండి. ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసుకుంటున్నామట. చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా, కమ్మగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమైతే మనం పాన్ పెట్టుకొని, ఇందులో కొన్ని వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక లాస్ట్‌లో ఒక 6, 7 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని, అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి కలిపేసుకున్నాక ఇందులోకి మనకు తగినంత కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుతాయండి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయిపోతాయన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తీసేయచ్చు. తీసాక ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీల పౌడరు. ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ పౌడర్ మొత్తం అంతా పట్టేలా కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పట్టాక ఒక 5 మినిట్స్ వదిలేస్తే బాగా దగ్గరికంట వస్తుంది. అప్పుడు మనం పైనుంచి కొంచెం కసూరి మేతి వేసుకొని దించేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.